నెక్స్ట్ ఈలోపు హనుమాన్ మూవీ బ్రహ్మాండమైన మూవీ. అంటే దాంట్లో చాలా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ హీరోని దాని క్యారెక్టర్ని కరెక్ట్గా చూపించలేదు. బట్ పిల్లలకి మాత్రం బాగా సనాతన ధర్మాన్ని నెగిటివ్గా చూపించలేదు. కనీసం వేరే సినిమాలన్నీ కూడా ఈ టాక్సిక్ అయిపోయినాయి. ఈ బాలీవుడ్ కానీ మన తెలుగు సినిమాలు కానీ అన్ని మూవీస్ అందరూ డైరెక్టర్స్ అందరూ పాత ఎజెండాకి సబ్స్క్రైబ్ చేస్తూ వచ్చారు. సో కాబట్టి వాళ్ళందరూ కూడా మన హిందూ ధర్మాన్ని నెగిటివ్గా చూపించడమే అలవాటు అయిపోయింది. సో కానీ ఈ మూవీలో మాత్రం సింపుల్గా ఎక్కువ యానిమేషన్ చూపించినట్టే చూపించి చాలా చీప్గా ఒక 20 కోట్లలో తీసేయి కనీసం ఇప్పుడు 250-300 కోట్ల దాకా వెళ్ళిపోతుంది ఆ మూవీ. చిన్నపిల్లలకి మాత్రం ఫ్యామిలీ మూవీ ఇది. ఎక్కువ గజిబిజి పెట్టకుండా నీట్గా తీశాడు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ డైరెక్టర్స్. క్యారెక్టర్ని ఆ హీరో క్యారెక్టర్ని ఇంకా మంచిగా చూపించుండొచ్చు. ఒక దొంగలాగా చూపించాల్సిన అవసరం లేకుండా దెర్ వాజ్ నో రీజన్ ఫర్ ఇట్. అదొక్క చేంజ్ చేస్తే మిగతా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. మంచి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మన ప్రతి ఒక్క హిందూకి ఒక గూస్ బంప్స్ వచ్చేటట్టు క్రియేట్ చేశారు. లాస్ట్ మినిట్ దాకా బాగా ఎంటర్టైనింగ్ మూవీ. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడండి. తర్వాత మోడీ గారి స్పీచ్ అసెంబ్లీలో జనవరి 22న ఇచ్చిన స్పీచ్ మన రామ్ జన్మభూమి ఓపెన్ చేసినప్పుడు ఇచ్చిన స్పీచ్ అందరినీ టచ్ చేసింది. సో ఆ స్పీచ్లో ఉన్న హైలైట్స్ మనం సపరేట్గా చేద్దాం. ఇప్పుడు ఓన్లీ జస్ట్ రీక్యాప్ చేస్తా ఉన్నా ఇప్పటివరకు జరిగిన లాస్ట్ 2 monthsలో జరిగిన ఇంపార్టెంట్ విషయాలు మాత్రం. రిపబ్లిక్ డేకి ఏమో మన యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ని పిలిస్తే రాలేదు. ఆయనకి వీలైందో వీలు కాకుండా రాలేదు. సో మన వాళ్ళు కౌంటర్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ని పిలిపించారు. సో అది చాలా బాగా ఘనంగా జరిగింది. లేడీస్ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు దాంట్లో. దాని తర్వాత మాల్డీవ్స్లో టర్మాయిల్. ఇది కూడా ఇండియాకి సంబంధించిందే. చైనా ఇండియాని కౌంటర్ చేయడానికి కోసమని మన చుట్టూత నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, బర్మాలో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, మాల్డీవ్స్లో కావచ్చు, చుట్టూత మన దేశంలో ఉన్న చుట్టూత దేశాల్లో వాళ్ళ ప్రభావం పెంచుకుంటూ మనల్ని కౌంటర్ చేయడానికి ట్రై చేస్తుంది. మన వాళ్ళు కూడా బాగానే కౌంటర్ చేస్తున్నారు. పాకిస్తాన్లో కూడా చేసింది. వాళ్ళందరినీ ముంచేసింది చైనా. వాళ్ళకి అప్పులు ఇచ్చేసి వాళ్ళ అప్పులకి హై ఇంట్రెస్ట్ రేట్లలో అప్పులు ఇచ్చేసి అవి కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు అన్నీ నాశనం అయిపోయిన వాళ్ళ ఎకానమీ. సో అట్లాగే మాల్దీవ్స్లో కూడా వాళ్ళ ఫేవర్ పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకున్నారు. ఎలక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ కింద ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలో వాటెవర్ వాళ్ళు మన ఇండియాకి అగెనెస్ట్గా మాట్లాడుతూ మొదలెడితే మోడీ గారు సింపుల్గా వెళ్ళి మన లక్షద్వీప్లో ఒక ఫోటోషూట్ చేశారు అంతే. మొత్తం మాల్దీవ్స్కి వెళ్ళే టూరిస్టులు అందరూ, మన ఇండియా నుంచి వెళ్ళే టూరిస్టులు అందరూ బ్యాన్ చేసి పడేశారు. సో మనం ఫైనాన్షియల్గా వాళ్ళని కూడా కౌంటర్ చేయటం. ఇప్పుడు మనం వీఆర్ ఆల్సో ప్లేయింగ్ అవర్ గేమ్. మనం కూడా ఆట ఆడుతున్నాం. ఇప్పటివరకు వాళ్ళే ఆట ఆడుతూ మనల్ని లెఫ్ట్ అండ్ రైట్ కొడుతూ మనల్ని నష్టం జరుగుతూ వచ్చారు మన దేశానికి. ఇప్పుడు మనం కూడా ఆట ఆడుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మొయిజ్ మాల్డీవ్స్ ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ చేసే స్థితి వరకు వచ్చేసింది. ఆపోజిషన్ లీడర్స్ అందరూ కూడా ఇంపీచ్మెంట్ మోషన్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు తీసుకున్న చర్యలకి వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. ఇంకొకటి ఈ రాహుల్ గాంధీ ఇండియా అలయన్స్ అని పెట్టారు కదా, ఇండియా I.N.D.I.A. ఇండియా అలయన్స్ అని చెప్పని. సో వాళ్ళతోటి ఎవరితోటి మాట్లాడకుండా స్వయంగా న్యాయ యాత్ర అని చెప్పని మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచి మణిపూర్ నుంచి మొదలుపెట్టాడు. ఎందుకంటే మణిపూర్లో మొన్న అల్లర్లు జరిగినాయి అని చెప్పని. ఇది కూడా అంతా ఈ సోరోస్ గ్యాంగు, ఈ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి, మన విపక్షాలన్నీ అందరూ కలిసి ఫారెన్ ఏజెన్సీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని
ఈ కొన్ని మన ఇండియాలో ఉన్న వాళ్ళ ఏజెంట్స్ త్రూ ఇట్లాంటి అల్లర్లు చేస్తున్నారు. సో ఆ ప్రాంతాల నుంచి మొదలు పెడదామని రాహుల్ మొదలుపెట్టాడు. అక్కడి నుంచి అస్సాంలోకి రాగానే హేమంత్ బిశ్వ శర్మ రాహుల్ని ఎక్స్పోజ్ చేశాడు. రాహుల్ గాంధీ ఆయన రథయాత్ర మొదలుపెట్టినప్పుడు రథం అంటే వ్యాన్లో ఒక డూపుని పెట్టుకొని ఈ రాహుల్ గాంధీ ఏమో కింద ఉంటున్నాడంట, లోపల ఉండి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. పైన బయట డూప్లికేట్ పెట్టుకొని చేతులుపుతూ పోతున్నాడంట. సో హేమంత్ బిశ్వ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ దీన్ని ఎక్స్పోజ్ చేశాడు. సో డూప్లికేట్ని పెట్టుకొని కూడా, అంటే ఏ రకంగా వీళ్ళు మోసం చేస్తే వీళ్ళకి సర్వీస్ చేద్దామని ఏం లేదు, మన దేశానికి జనాల్ని మోసం చేసుకుంటూ విదేశాలు ఏ విధంగా మనల్ని విడగొట్టాలో అనే స్టేట్మెంట్స్ అన్నీ ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో అన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు వదులుతూ ఉంటారు. వీళ్ళు ఓన్లీ నిమిత్త మాత్రులు మాత్రమే. ఈ కాంగ్రెస్ అనే పార్టీనే విదేశీయుడు బ్రిటిషోడు పెట్టిన పార్టీ, అది మన హిందువులు పెట్టిన పార్టీ, మన దేశాన్ని ప్రజలు పెట్టిన పార్టీ కాదు అది.